లవంగాలతో శక్తివంతమైన వశీకరణం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వశీకరణం అంటే ఇదేదో క్షుద్ర పూజ అని మీరు అనుకోవద్దు. ఇది ఒక తంత్రం మాత్రమే. ఇది చాలా శక్తివంతమైనది మరియు చాలా సులువైనది. అయితే ఈ తంత్రాన్ని ధర్మబద్ధమైన పనులకే ఉపయోగించాలి. అంటే స్వలాభాపేక్ష కోసం ఉపయోగించొద్దు. ఈ వశీకరణం వలన ఇతరులకు కీడు కానీ చెడు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగకూడదు. అలా జరిగితే దానివల్ల కలిగే వ్యతిరేక ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి వశీకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఇప్పుడు చెప్పబోయే తంత్రాన్ని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు, ప్రేయసి ప్రియుని మధ్య గొడవలు జరిగినప్పుడు బంధాలను బలపరుచుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమైనప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలాగే భార్య లేదా భర్త వేరే వైపు ఆకర్షితులు అయ్యి మిమ్మల్ని అస్సలు పట్టించుకోకపోతే ఈ లవంగాలతో చేసిన వశీకరణం చాలా ప్రభావం చూపుతుంది. 5 లవంగాలను తీసుకుని ఒక తెల్లని కాగితంపై పెట్టండి. ఇవి కాకుండా ఇంకో 2 లవంగాలను తీసుకోండి. తర్వాత ఈ 2 లవంగాలను పట్టుకొని పేపర్లో ఉన్న 5 లవంగాల చుట్టూ 7 సార్లు మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పుకొని తిప్పండి. తర్వాత వీటిని మూట కట్టి 7 రోజుల వరకు మీ తలదిండు కింద వీటిని పెట్టండి. ఈ విధంగా శనివారం ప్రారంభించి మళ్ళీ వచ్చే శనివారం వరకు వీటిని బయటకు తీయవద్దు, ఎవ్వరికీ కనబడనీయవద్దు. చివరి రోజు మీరు లేచిన వెంటనే ఎవరిని వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరు చెప్పుకొని వాటిని కాల్చివేయండి. కాల్చివేసిన బూడిదను తీసుకుని ఎక్కడైనా పారుతున్న నీటిలో వదిలేయండి. ఈ విధంగా 7 సార్లు వరుసగా క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ వశీకరణం ఫలిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.